అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ కి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? కామన్ అయితే మాత్రం ఇట్ విల్ 2-3 సంవత్సరాలు మంచిగా ప్రిపేర్ అయితే 6 months అనేది ఎగ్జామ్ కే సరిపోదు కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎందుకు కాదు అంటారు. ఇదంతా అడ్వెంచర్ గేమ్. ఐఏఎస్ కోసం చదివే వాళ్ళు కాదు. నేను పట్టుకున్న కుందేలకు 3 కావాలనుకుంటే దట్ వోంట్ ఫెచ్ యూ మార్క్స్. వాళ్ళకి ఒక చిన్న షాక్ పడుతుంది. ఇప్పటికిప్పుడు మారిపోతాయి. ఎందుకు మారిపోతాం? లైఫ్ లో ఎప్పుడు మారినమాట. హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఐ హోప్ యూర్ డూయింగ్ వండర్ఫుల్. అయితే మీలో చాలా మందికి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఉండే చాలా ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే, అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ కి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? 6 months, 1 year, 2 years? ఇలాంటి కన్ఫ్యూజన్ మీ అందరికీ ఉందని నాకు తెలుసు. అయితే ఈ క్వశ్చన్ మీకు బెస్ట్ ఆన్సర్ అండ్ బెస్ట్ క్లారిటీ ఇచ్చేదానికి విక్రమ్ సార్ మనతో ఉన్నారు. నమస్తే విక్రమ్ సార్. నమస్తే సార్, యూపీఎస్సీ స్టార్ట్ చేసే ముందు ఉండే డౌట్, అసలు ఎంత టైం నేను ఇన్వెస్ట్ చేయాలి అని. అండ్ మనకి యూపీఎస్సీలో ఆస్పిరెంట్స్ చూసుకుంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉంటా ఉంటారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి ఉంటా ఉంటారు. సో ఎలాంటి ఆస్పిరెంట్స్ కి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటది అనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఐడియల్ కేస్ సిచ్యువేషన్ చెప్తాను, కామన్ కేస్ సిచ్యువేషన్ చెప్తాను. ఓకే సార్. కామన్ అయితే మాత్రం ఇట్ విల్ టేక్ 1 year ప్రిపరేషన్ పడుతుంది, 1 year ఎగ్జామ్ రాయడానికి పడుతుంది. ఫస్ట్ అటెంప్ట్ లో చాలా మంది క్లియర్ కాదు కాబట్టి సెకండ్ అటెంప్ట్ ప్రిపేర్ అయి ఉండాలి. 3 years పెట్టుకుంటే ఐడియల్. అంటే అది కామన్, వెరీ కామన్. ఓకే, ఎవరికైనా అంటే సేఫ్ జోన్ లో మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. కానీ 1 year లో ప్రిపరేషన్ చేసేది 1 year చేయాలా, 2 years చేయాలా, అటెంప్ట్ ఇచ్చే ముందు 6 నెలలు చేయాలా అనేది డిఫరెంట్ ఇండివిజువల్ మీద డిపెండ్ అయ్యింది. అసలు మీరు 3 years అనగానే చాలా మంది ఆస్పిరెంట్స్ 6 months పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్. వాళ్ళకి ఒక చిన్న షాక్ పడుతుంది. అంటే లైఫ్ టైం సెటిల్మెంట్. ఇప్పుడు ఏ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా 40-50 సంవత్సరాలు గుడ్డి చాకరీ చేయాలి కదా. పెన్షన్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉండదు, సేఫ్టీ ఉండదు. ఎప్పుడు పీకేస్తారో తెలియదు, పర్ఫార్మెన్స్ అది అనుకుంటారు. 2-3 సంవత్సరాలు మంచిగా ప్రిపేర్ అయితే లైఫ్ టైం సెటిల్ అవుతుందంటే వై నాట్. అది మెంటల్ గా స్టెబిలిటీతో రావాలి. బట్ స్టిల్ విల్ గెట్ టు ద టాపిక్ ఆఫ్ దిస్. మీరు అడిగిన 1 year, 2 years, 6 months. సో చెప్తాను. ఫస్ట్ 1 year. 1 year ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు? వెరీ సీరియస్ ఆస్పిరెంట్స్ who are like able to give 6 to 8 hours time every day, irrespective of intelligence. అంటే చిన్నప్పటి నుంచి టాపర్లు అట్లాంటివన్నీ కాకుండా నార్మల్గా ఎవరైనా కూడా చాలా సీరియస్గా నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇద్దాము, ఇయర్ మొత్తం డెడికేట్ చేస్తాను అనుకున్న వాళ్ళకు ఐడియల్గా 1 year షుడ్ బి మెంటల్లీ ఉండాలి. మీకు ఈ 1 year లో చేసేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వచ్చు. 1 year ఇస్ ఎనఫ్ సీరియస్ ఆస్పిరెంట్స్. ఎవరైతే 2 yearsకి వచ్చేసరికి, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరైతే కాలేజ్ పిల్లలు ఉంటారు కొంతమంది, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు దే కెన్ టేక్ 2 years ఆఫ్ టైం. ఎందుకంటే వాళ్ళు వేరే కూడా హ్యాండిల్ చేయాలి లైఫ్ లో కాబట్టి. 1 year లో మీరు బాగా డెడికేషన్. నా పిల్లలు ఉన్నారు నా దగ్గర వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసి, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే లెవెల్కి వచ్చేసారు లాస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాకపోతే ఏంటంటే దే ప్రియారిటైజ్డ్ ప్రిపరేషన్. గవర్నమెంట్ జాబ్లు చేసుకుంటూ కూడా, లేకుంటే ప్రైవేట్ జాబ్, మీకు తెలిసిన వాళ్ళు. సో అలా ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. కానీ మెంటల్ గా మాత్రం 2 years వాళ్ళకి పెడతాను నేను. ఇయర్ గా కొంచెం అట్టి అయినా కూడా నెక్స్ట్ ఇయర్ మనం ఫుల్ ఫ్లెజ్ గా రెడీ అయిపోతారు. ఓకేనా? నేను పుష్ చేసుకుంటే ఇయర్ చేయించినాను. ఐడియాగా బయట మాత్రం యూ గైస్ పుట్ 1 year, ఈ 2 years అసైడ్ ఈ కేటగిరీలో వచ్చేవాళ్ళు మెంటల్ గా. ఫస్ట్ అటెంప్ట్ మీద మరీ హోప్స్ పెట్టుకోకుండా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ లాగా ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్, హోమ్ మేకర్స్, కాలేజ్ పిల్లలు 2 years మైండ్ లో పెట్టుకోండి. అంటే మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో ఉంటారు అలా. సార్, అయితే మీరు ఇంతకు ముందు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే 1 year అని చెప్తారు కదా సార్, వాళ్ళు అట్లీస్ట్ 6 to 8 hours ఇన్వెస్ట్ చేయాలి ఆన్ డైలీ బేసిస్. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, హోమ్ మేకర్స్ కానీ, మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆర్ అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, హూ నీడ్స్ అట్లీస్ట్ 2 years ఆఫ్ టైమ్ ఫర్ దిస్ ప్రిపరేషన్, వాళ్ళు ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలంటారు ఆన్ డైలీ బేసిస్ ప్రిపరేషన్? 6 hours ఇవ్వాల్సింది. అవును, అంటే వాళ్ళకి 6 hours ఇవ్వాల్సిందే. కాకపోతే ఆ 6 hours వాళ్ళకు ప్రొడక్టివ్ అవ్వదు. అందుకు నేను 2 years అంటున్నాను. అంటే వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి కదా, కాలేజ్ లో సమ్ షిట్ విల్ బి గోయింగ్ ఆన్. సో అవన్నీ మైండ్ లో ఉంటాయి కాబట్టి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ గా. ఇప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ ఫుల్ ఫ్లెజ్, ఇంకా లైఫ్ లో ఏం లేదు, ఇది ఒకటే కాబట్టి వాళ్ళ ఎక్కువ ఇవ్వచ్చు టైం. క్లారిటీ ఆఫ్ థాట్ వాళ్ళకి కంపారిటివ్లీ మైండ్ లో వేరే ఉంటావు కాబట్టి గుడ్. వీళ్ళకి మైండ్ లో చాలా రన్ అయితే ఉంటాయి కాబట్టి, సో జస్ట్ ఇన్ కేస్ వీ హావ్ టు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి ముందు నుంచి 2 years అని చెప్పి. సో స్టడీ ఉంటది,
అంటే వదిలేసి వెళ్ళిపోరు ప్రిపరేషన్, ఈ ఇయర్ అయిపోవాలని చెప్పి బడ్డం పెట్టుకోండి. 2 years పెట్టుకుంటే లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఇట్ విల్ బి బెటర్. సో ఐ హోప్ దట్ హెల్ప్స్. 6 months 6 months ఇదంతా అడ్వెంచర్ గేమ్. 6 months అనేది ఎగ్జామ్ కే సరిపోదు కదా సార్, అంటే ఐ నో బట్ అందుకే చెప్తాను అడ్వెంచర్ అని చెప్పి. బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ డూ ఇట్. వాళ్ళు ఎవరో చెప్తాను ఇలాంటి వాళ్ళు. సార్ సీరియస్లీ సార్, ఓకే ఆప్షనల్ ప్రిపేర్ కాకుండా. నేను యాక్చువల్లీ 6 months అనిందే చాలా ఫన్నీగా, 6 months ఇస్ లైక్ ఇంపాసిబుల్ అన్నట్టు ఐ వాస్ట్. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ డూ ఇట్. కొంతమంది తెలుసు నాకు, బట్ వాళ్ళ పర్సనాలిటీతో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది చెప్తాను నేను. అంటే మీరు అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీ దానిలో కనబడితే మీకు యూ కెన్ గో ఫర్ 6 months. నాకు అంటే ఇట్స్ నాట్ దట్ కామన్ ఆ 6 months లో. సో ఎవరు వీళ్ళు అంటే దీస్ పీపుల్ ఆర్ వాకింగ్ ఎన్సైక్లోపీడియాస్, వెరీ క్విక్ లెర్నర్స్, క్విక్ ఇంప్లిమెంటర్స్. నేర్చుకోవడం ఒకటే కాదు, క్లాస్ చేయడం కాదు, ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. అంటే దే విల్ షో ఇట్ ఇన్ ద టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్ లో కూడా కనబడుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి జనరల్ గా ఏ పని పాటు లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట, క్యూరియస్. దే టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, నాట్ లైక్ లోకల్ పాలిటిక్స్, మనుషుల పేర్లు కాదు, కాన్సెప్ట్స్, ఐడియాస్. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్, చాలా బుక్స్ చదువుతూ ఉంటారు, అలా కనబడుతూ ఉంటది. అంటే వాళ్ళు అకాడమిక్ తోకున్నా లేకున్నా కూడా ఉంటారు, నార్మల్ గా ఉన్నా లేకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ ఉన్నా కూడా కొంతమంది 6 months లో అవ్వదు. వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు వేరే బుక్స్ చదువుతుంటారు, జనరల్ నాలెడ్జ్ పైన కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానివ్వండి. అంటే చాలా వివేషియస్ రీడర్స్ అంటారు, 200-300 బుక్స్ చదివేసి ఉంటారు, అవిడ్ రీడర్స్ అంటారు. సో ఆ లెవెల్ రీడర్స్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ పట్టి పిండి తీసేసుకుంటూ ఉంటారు, అది ఇష్టంతో, ఏదో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కాదు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం జిఎస్ కి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దే ఆర్ అవేర్నెస్ చాలా హై లెవెల్ లో ఉంటుంది. అంటే ఒక బిగినర్ కన్నా ఒక సీనియర్ లెవెల్లోనే వాళ్ళకి ఆల్రెడీ మైండ్ సెట్ ఉంటుంది. సో వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, 6 months లో స్ట్రక్చర్ చేసుకుంటారు యూపీఎస్సీకి తగ్గట్టు. వాళ్ళకి నార్మల్ ఇంట్రెస్ట్ తో చదువుకుంటారు. అంటే అలాంటి వాళ్ళని చూసి మనం క్లియర్ చేస్తుంటాయి. సో వాళ్ళకి జనరల్ గానే చాలా నాలెడ్జ్ ఉంది, ఇక్కడికి వచ్చేసి ఫట్ అని తీసేసుకొని అలవాటే కాబట్టి చాలా తొందరగా చేసేసుకుంటారు. రాయడం అలవాటే, చదవడం అలవాటే, ఆలోచించడం అలవాటే, ఇలా పజిల్ సాల్వ్ చేయడం ఇట్లాంటి చాలా ఈ మైండ్ సెట్లలో ఉంటారు అన్నమాట. సో అండ్ దే ఆర్ వెరీ కూల్ అబౌట్ ఇట్. స్ట్రెస్ పడరు, స్ట్రెస్ ఉండదు వాళ్ళకు. చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే అలవాటు అయింది కాబట్టి. అంటే అలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఎక్కడ కనిపిస్తారంటారు? అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ అలా ఏం లేదు అసలు. యాక్చువల్లీ ఐఐటీస్ ఎన్ఐటీస్ దాని వల్లే ఫ్రస్ట్రేషన్ తోనే, అంటే దానికే గొప్పనా నాకు లేదా అని చెప్పి ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకుంటారు, నార్మల్ చదువుకుంటారు. దే కంపెన్సేట్ ఆ టైటిల్ లేకుంటే నాకు నాలెడ్జ్ వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలని చెప్పి ట్రై చేస్తుంటారు. అక్కడ కూడా ఉంటారు, ఐఐటీస్ ఎన్ఐటీస్ లో కూడా ఉంటారు. బట్ దీస్ పీపుల్ వాళ్ళకు వాళ్ళ సొంత క్యారెక్టర్ అది. ఇప్పుడు ఐఐటి కోసం ఎన్ఐటి కోసం చదివే వాళ్ళు కాదు, ఐఏఎస్ కోసం చదివే వాళ్ళు కాదు, వీళ్ళు చదవడం ఇష్టం కాబట్టి చదివేవాళ్ళు. అలాంటి వాళ్ళు అదొక డిఫరెంట్ కేటగిరీ. సో అలాంటి క్యారెక్టర్ మీకు ఉంటే, ఈ చిన్నప్పటి నుంచి ఉంది అనుకుంటే, మీకు న్యాచురల్ గా డెవలప్ చేసుకుంటా అంటే మాత్రం 1 year పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు మారిపోతాయి. ఎందుకు మారిపోతాం? లైఫ్ లో ఎప్పుడు మారినమాట కాలేం కదా. బీ వెరీ ప్రాక్టికల్. అంటే ఎప్పుడు జరగదు, ఇప్పుడు మిరాకిల్ అయిపోద్ది అనుకోకండి. సో అలా న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే కొంచెం జనరల్ అవేర్నెస్ చాలా హై లెవెల్లో ఉండి ఉంటే ఓకే, 6 months లో యూ కెన్ ప్రిపేర్ ద కంటెంట్. ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా వెళ్ళొచ్చు, మెయిన్స్ ఓరియంటెడ్ గా అప్పటికప్పుడు ఆప్షనల్ చేసి క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అలా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో దోస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ గో ఫర్ 6 months. దీనిలో కూడా ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎందుకు కాదు అంటారు. నేనేమంటాను అంటే సగం నిండకుండా సౌండ్ ఎక్కువ చేస్తాను, సగం నాలెడ్జ్ ఉందో సౌండ్ ఎక్కువ చేస్తాను. మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా మీకు ఇన్వాల్వ్మెంట్ వచ్చి ఒకసారి చేస్తే అప్పుడు యుల్ నెవర్ టాక్ లైక్ దట్. అంటే మాట్లాడే వాళ్ళు చేతులు అంటే కరిసే కుక్క మురగదు అంటారు. సో నిజంగా చేసే వాళ్ళు దే వోంట్ గెట్ అఫెండెడ్ బై దిస్, ఎందుకు కాదు అని చెప్పి. దే అండర్స్టాండ్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ డూ ఇట్, అండర్స్టాండ్ ద మై పాయింట్ ఐఎమ్ మేకింగ్. ట్రై టు పుట్ ద లాజిక్. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోలేకపోతే, వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోలేకపోతే, బికాస్ యూపీఎస్సీ విల్ డిమాండ్ యూ టు అండర్స్టాండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అది నేను చెప్పేది పర్స్పెక్టివ్ ఆలోచించండి, కరెక్టా కాదా అని చెప్పి. నేను పట్టుకున్న కుందేలకు 3 కావాలనుకుంటే దట్ వోంట్ ఫెచ్ యూ మార్క్స్. అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆన్సర్. మీకు ఆన్సర్ తెలిసింది, వాడు డిమాండ్ క్వశ్చన్ చేయడు. సో అలా అడాప్టబుల్గా ఉండి ఏది మీకు అప్లై అయితే చూసుకొని దాని ప్రకారం చూజ్ యువర్ కెరియర్ ప్రాపర్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
క్లారిటీ వచ్చింది కదా, మీరు ఏ కేటగిరీలో ఉంటారో ఒకసారి మీకు మీరే క్లారిటీ తెచ్చుకొని అకార్డింగ్లీ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇంటూ యూపీఎస్సీ ప్రిపరేషన్. మేక్ షూర్ యూ బీ వెరీ వెరీ ప్రాక్టికల్, బికాస్ మీరు ప్రాక్టికల్గా లేకపోతే దట్ వోంట్ ఫెచ్ యూ మార్క్స్. అదర్ దాన్ దట్ ఇట్ విల్ కాస్ట్ యువర్ టైం, which is very very precious. మీరు ఎంత డబ్బులు పెట్టినా you can't get your time back. So be aware and I wish you good luck. All the best.